రైటర్ అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. First, all of you should forgive me. I'm going to speak in English for a few minutes. Because I have never got the opportunity, I may not get this kind of occasion to express my gratitude towards Rahman sir. Rahman sir, no doubtedly, my career can be divided into two parts, that is, before MI Chesave and after MI Chesave. This whole phenomena has happened because of your music. That's why I'm so much thankful to you, sir. Thank you so much. As I was not originated from English medium, I'm not that much fluent in English. Please forgive me. ఇక మన భాషలోకి వచ్చేద్దాం. సాహసం శ్వాసగా సాగిపో పాటల్ని మొట్టమొదటిసారిగా చెవులారా వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ సహస్రకోటి నమస్కారాలు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి ఈ పాటలు రాసాం, విని ఆశీర్వదించండి అని చెప్పడానికి వస్తూ ఉంటాం. మొట్టమొదటిసారి మీ ఆశీస్సులు పొందిన తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారం 10 రోజుల క్రితమే చకోరీ పాట అంతర్జాలంలో విడుదలై దాదాపు 5 లక్షల మంది శ్రోతల మన్ననను పొందడం జరిగింది. సావన్ లాంటి యాప్స్లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుని అందరి నోళ్ళలో నానుతుంది. ఈ పాట వినగానే ఒక మిత్రుడు నాతో అన్నాడు, నువ్వు అయితే రాజమౌళి గారికి లేకపోతే గౌతమ్ మేనన్ గారికే బాగా రాస్తున్నావు, కారణం ఏంటి అని. ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు 2 ధృవాలు, ఇద్దరు పనితీరులోనూ సంబంధం ఉండదు. ఇక చకోరీ పాట సంతోషాన్ని మిగిలిస్తే నాకు బాగా సంతృప్తినిచ్చిన పాట తాను నేను అన్న పాట. ఎందుకంటే ఈ పాటలో మొయ్యిలు, మిన్ను, మాను, తావి, మేను లాంటి అచ్చ తెలుగు పదాలు ఎన్నో వాడాను. ఆ వాడినందుకు నాకు అనుమతినిచ్చిన చిత్ర బృందానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ శ్రీరామ్ గారు. అదే మా ఆనంద్ శ్రీరామ్ గారు పాటల్లోనే కాదు మాటల్లో కూడా సాహిత్యాన్ని చక్కగా కురిపించారు.